మీ నేల భూసారానికి మరియు మొక్కలకు మైక్రోరెయిన్తో టీకాలు వేయండి. మన నేలలు భూసారాలు తగ్గి సంక్షోభంలో ఉన్నాయి. గత శతాబ్ద కాలంగా మనం నిరంతరంగా వివిధ వ్యవసాయ రసాయనాలు, లోతుగా దున్నుతున్న పద్ధతులు మరియు నిరంతర పంటలను ఉపయోగిస్తూ ఉన్నాం. దీని కారణంగా మన వ్యవసాయ నేలలు ఉత్పాదకత లేనివి మరియు బంజర భూములుగా మారాయి. ఇది ఇప్పుడు ప్రపంచ సంక్షోభం. నేల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను పునరుద్ధరించడానికి శ్రీ బయోవారి మైక్రోరెయిన్ అను అద్భుతమైన నేల టీకా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మైక్రోరెయిన్ అనేది అబియోటిక్ అంటే నిర్జీవ మరియు బయోటిక్ అంటే జీవ సంబంధమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు విత్తనాలు మొలకెత్తడం మరియు మొక్కలను పెంచడంలో నేల సమృద్ధిగా, సారవంతంగా మరియు మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి ద్వంద్వ విధులతో తయారు చేయబడిన సూక్ష్మ జీవుల బయో ఉద్దీపనల యొక్క ప్రత్యేకమైన మిశ్రమం. మైక్రోరెయిన్ ఫార్ములేషన్ మరియు మైక్రోరెయిన్ సూక్ష్మ జీవులు చాలా ప్రత్యేకమైనవి. జీవ సంబంధ నైట్రోజన్ స్థిరీకరణ, ఫాస్ఫేట్ ద్రావణీయత, కార్బన్ కణజాల అభివృద్ధి, కరువు తీవ్రత తగ్గించడం, లవణీయతను, వివిధ చీడపీడలను మరియు తెగుళ్లను తట్టుకోవడం వంటి వివిధ శారీరక ధర్మ ప్రక్రియ ద్వారా మరియు జీవ రసాయన ప్రక్రియల ద్వారా మైక్రోరెయిన్ నేల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మొత్తం మీద మైక్రోరెయిన్ నేల ఉత్పాదకతను మరియు పంట ఉత్పాదకతను స్థిరమైన పద్ధతిలో మెరుగుపరుస్తుంది. విత్తనం నాటే లేదా మొలకల మార్పిడికి ముందు మరియు తర్వాత మీ నేలపైన మైక్రోరెయిన్ ను పిచికారీ చేయండి. మైక్రోరెయిన్ సూక్ష్మజీవులు మట్టిలో గుణించబడతాయి, సేంద్రియ పదార్థాలను కుల్లింపజేస్తాయి మరియు వివిధ నేలల జీవ ప్రక్రియలో పాల్గొంటాయి. విత్తనాలు, మొలకలు మరియు మొక్కలకు మద్దతిస్తాయి. వ్యాక్సిన్ లాగా సూక్ష్మజీవులు మొక్కలోకి వెళ్లి పంట యొక్క జీవ సంబంధ విధులను మెరుగుపరుస్తాయి. మైక్రోరెయిన్ ఉపయోగించే విధానం: 100 ml మైక్రోరెయిన్ ద్రవం మరియు 75 గ్రాముల మైక్రోరెయిన్ పొడిని 250 లీటర్ల నీటిలో కలపండి. 1 ఎకరం పంట భూమిలో విత్తడానికి ముందు మరియు విత్తిన తర్వాత లేదా ఒక్కొక్క మొక్క రూట్ జోన్ తడపండి. జాగ్రత్తలు: నేల కనీస తేమను కలిగి ఉండేలా చూసుకోండి. మరే ఇతర తెగుళ్లు మందులతో కలిపి వాడరాదు. మైక్రోరెయిన్ తో ఈ రోజే మీ నేలలకు టీకాలు వేయండి. నేలకు ఆరోగ్యం, పంటకు బలం, రైతుకు లాభం.